హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాంబో మీడియా డిఫెన్స్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి ఏఆర్ఓ గుంటూరుకు సంబంధించి ఆర్మీ రిక్వైర్మెంట్ ర్యాలీ అనేది కండక్ట్ చేయబోతున్నారనమాట. అండ్ దాంతోపాటు మనకైతే నోటిఫికేషన్ కూడా అఫీషియల్ వెబ్సైట్లోని రిలీజ్ చేస్తారు గైస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఏఆర్ఓ గుంటూరుకు సంబంధించి ఆర్మీ రిక్వైర్మెంట్ ర్యాలీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు అండ్ ర్యాలీ మనకి ఎప్పటి నుంచి ఉంటుంది అండ్ దాంతోపాటు దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కానీ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. ఫ్రెండ్స్, ఆ విధంగా మీరు చేయడం వల్ల నేను డిఫెన్స్ పరంగా ఎటువంటి వీడియోస్ చేసినా సరే మీరైతే మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఓకేనా, వీడియోని అయితే లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేయడం వల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కాస్త వేగంగా అందరికీ స్ప్రెడ్ అవుతుంది అనమాట. యూట్యూబ్ అనేది వీడియోని పుష్ చేస్తుంది అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి గైస్. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ యాప్ గురించి అయితే చెప్పాలన్నమాట. ఫ్రెండ్స్, ఆ యాప్ వచ్చేసి ఏంటంటే యూఎఫ్జే యాప్ అనమాట, అన్లాక్ ద ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటికాడే ఉంటూ డిఫెన్స్ అండ్ పారామిలిటరీకి సంబంధించి ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో ఫ్రెండ్స్, ఈ యొక్క యాప్లోని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, ఎస్ఎస్సీ, జీడీ, సిఆర్పిఎఫ్ వంటి డిఫెన్స్ అండ్ పారామిలిటరీకి సంబంధించి ఫుల్ ఆల్మోస్ట్ అయితే ఆన్లైన్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ దాంతోపాటు ఫ్రెండ్స్, మీరైతే మన ఛానల్ ఓపెన్ కోడ్ యూస్ చేసి ఈ యొక్క యాప్లను కోర్స్ బై చేసినట్లయితే మీకు 500 రూపీస్ వరకు కూడా సమ్ మోర్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, యాప్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదంటే మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, లేట్ చేయకుండా యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇంటికాడే ఉంటూ మీ యొక్క ఆన్లైన్ కోర్సు స్టార్ట్ చేయండి. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ యువర్ జాబ్స్ గైస్. అండ్ ఎలా ఒకలా ఈ ఇయర్లో జాబ్ కొట్టడానికి అయితే ట్రై చేయండి అనమాట. ఓకేనా. అండ్ లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, చెప్పాను కదా ఈరోజు టాపిక్ ఏంటో ఇండియన్ ఆర్మీ రిక్వైర్మెంట్ ర్యాలీకి సంబంధించి మనకైతే ఏఆర్ఓ గుంటూరు యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయిందని. ఫ్రెండ్స్, నేనైతే ప్రెసెంట్ ఇండియన్ ఆర్మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనైతే ఉన్నాను గైస్. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాను. అండ్ ఈ విధంగా మీరు మ్యాథ్స్ స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ జేసీఓ అండ్ ఓఆర్ ఎన్రోల్మెంట్ అయితే ఉంది గైస్. దాని పక్కనే ఆ ర్యాలీ నోటిఫికేషన్ అయితే ఉంది. దాని మీద అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి లేటెస్ట్ ర్యాలీ జేసీఓ అండ్ ఓఆర్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ అనే కిందన స్టార్టింగ్లోని ఏఆర్ఓ గుంటూరు రిక్వైర్మెంట్ ర్యాలీ అట్ బ్రహ్మానందన్ రెడ్డి స్టేడియం గుంటూరు ఆంధ్రప్రదేశ్ అయితే ఉంది గైస్. ఇది వచ్చేసి ఏఆర్ఓ గుంటూరుకి సంబంధించి ఆర్మీ రిక్వైర్మెంట్ ర్యాలీ యొక్క నోటిఫికేషన్ అనమాట. ఆంధ్రప్రదేశ్ది ఫ్రెండ్స్, ఇక్కడ పీడిఎఫ్ అని అయితే ఉంది. దాని మీద అయితే క్లిక్ చేశాను అండ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేశాను గైస్. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్మీ రిక్వైర్మెంట్ ర్యాలీ ఏఆర్ఓ గుంటూరు ఫ్రమ్ 16th May 2021 to 30th May 2021. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఇక్కడ ఏఆర్ఓ గుంటూరు సంబంధించి ఆర్మీ రిక్వైర్మెంట్ ర్యాలీ ఎప్పటి నుంచి అంటే 16th May నుంచి 2021 టు 30th May 2021 వరకు కూడా మనకైతే ఆర్మీ రిక్వైర్మెంట్ ర్యాలీ అనేది కండక్ట్ చేస్తారనమాట అట్ బ్రహ్మానందన్ స్టేడియం. బ్రహ్మానందన్ రెడ్డి స్టేడియం గుంటూరు ఆంధ్రప్రదేశ్ అనమాట. ఓకేనా. మనకైతే ర్యాలీ ఎప్పుడు డేట్స్ అంటే ఏ డేట్స్లోని కండక్ట్ చేస్తారో మనకైతే మెన్షన్ చేసేసారు. 16th May నుంచి 2021 టు 30th May 2021 వరకు అయితే మనకైతే ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అట్ బ్రహ్మానందన్ స్టేడియం గుంటూరు. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, ఇదే అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ ఇందులోని ఈ యొక్క గుంటూరు ఏఆర్ఓకి సంబంధించి ఇవ్వండి రేడియం టు ఎన్రోల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ టు ద ఆర్మీ రిక్వైర్మెంట్ ర్యాలీ 7 districts ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గుంటూరు ఏఆర్ఓకి సంబంధించి 7 districts అయితే ఈ యొక్క ర్యాలీలో అయితే పాల్గొనొచ్చు అనమాట. ఫ్రెండ్స్, 7 districts వచ్చేసరికి గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపూర్, చోడపాన్, చోడపాన్, నెల్లూరు అండ్ చిత్తూరు. ఫ్రెండ్స్, ఈ యొక్క 7 districts కూడా గుంటూరు ఏఆర్ఓ కిందకైతే ఈ యొక్క నోటిఫికేషన్లోకి అయితే ఎలిజిబుల్ అనమాట. మీరైతే ర్యాలీకి వెళ్ళడానికి ఎలిజిబుల్. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, ఈ యొక్క ర్యాలీలోని సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ అండ్ నర్సింగ్ అసిస్టెంట్ వెటనరీ, క్లర్క్, స్టోర్ కీపర్ అండ్ టెక్నికల్ స్టోర్ కీపర్ టెక్నికల్ అండ్ సోల్జర్ ట్రేడ్స్మెన్ యొక్క మొత్తం అన్ని కేటగిరీస్ కూడా ఈ యొక్క ర్యాలీ నోటిఫికేషన్లోనైతే మీరైతే ఈ యొక్క కేటగిరీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, మెయిన్ ఈ యొక్క ర్యాలీకి మీరు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే 17th March 2021 అంటే 17th March 2021 టు 30th April 2021 వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇవాళ నుంచి ఏఆర్ఓ గుంటూరుకి సంబంధించి అయితే మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇవాళ నుంచి మీరైతే అప్లై చేసుకోవాలి గైస్. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, మీకు అడ్మిట్ కార్డ్స్ వచ్చేసరికి 1st May 2021కి తర్వాత 1st May 2021 తర్వాత మీకైతే అడ్మిట్ కార్డ్స్ అనేవి మీ మెయిల్కి అయితే పంపించడం జరుగుతుంది అనమాట. అదైతే మెన్షన్ చేశారు. అండ్ మీరైతే అప్లై చేసేటప్పుడు డైరెక్ట్గా ఇండియన్ ఆర్మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాలన్నమాట. ఓకేనా గైస్. అండ్ దాంతోపాటు
సో అదే మెన్షన్ చేశారనమాట. అండ్ రిక్వైర్మెంట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి డేట్ అండ్ టైమ్ ఫర్ స్క్రీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ విల్ బీ మెన్షన్ ఆన్ ద అడ్మిట్ కార్డ్. ఫ్రెండ్స్ ర్యాలీకి సంబంధించి సో ప్రతిదీ కూడా మీ యొక్క అడ్మిట్ కార్డ్ మీదే ఉంటుంది అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. సో ర్యాలీ స్టార్ట్ అవ్వడం కానీ అంటే ఎప్పటి నుంచి ర్యాలీ అని ప్రతిదీ కూడా మీ యొక్క ర్యాలీ అడ్మిట్ కార్డ్ మీద అయితే ఉంటుందని అయితే మెన్షన్ చేశారు సెకండ్ పాయింట్లో. అండ్ ఫ్రెండ్స్ థర్డ్ పాయింట్కి వచ్చేసరికి మెడికల్ అంటే ఎవరైతే రన్నింగ్ వేస్తారో సో మే 16th నుంచి కదా సో మనకైతే ర్యాలీ కండక్ట్ చేస్తారు. సో ఎవరైతే రన్నింగ్ కంప్లీట్ అయిపోతుందో సో మే 17th నుంచి అయితే సో మీకు అనేది సో మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అది వచ్చేసి థర్డ్ పాయింట్లు అయితే చెప్పారు. అండ్ సో స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించి కూడా ఇక్కడైతే ఇచ్చేసారనమాట. సో ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి సో స్పోర్ట్స్ పర్సన్కి అండ్ ఫ్రెండ్స్ మీకు వచ్చేసి ఏంటంటే అంటున్నారు సో స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు అంటుంది ఏంటంటే ద స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద అథరైజ్డ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆర్ వ్యాలిడ్ ఫర్ 3 years ఆఫ్ ద ఇష్యూ డేట్. ఫ్రెండ్స్ మీకు వచ్చేసరికి మీకు ఇచ్చిన సర్టిఫికేట్ ఇష్యూ డేట్ నుంచి మీకు అయితే 3 years వ్యాలిడేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలని అయితే మెన్షన్ చేశారనమాట. ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గైస్. మీకైతే ఎప్పుడైతే స్పోర్ట్స్ ఫెడరేషన్ మీకైతే సర్టిఫికేట్ ఇష్యూ చేసిందో మీకు ఇంకా 3 years వ్యాలిడేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలని అయితే మెన్షన్ చేశారు గైస్. ఓకేనా. అండ్ వీళ్ళకైతే మ్యాథ్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ సో డీ పాయింట్లు కూడా సో ఈ యొక్క నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి, సో స్టేట్ లెవెల్కి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి, సో అదైతే ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఓకేనా. సో స్కూల్ లెవెల్స్కి 5 marks, స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్కి 5 marks అండ్ నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్ మళ్ళీ 10 marks. ఆ విధంగా అయితే అంటే స్టేట్ నుంచి నేషనల్ లెవెల్కి వెళ్ళే వరకు 10 marks. సో ఆ విధంగా ఇక్కడ ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ ఫిఫ్త్ పాయింట్లో వచ్చేసి ఎలిజిబిలిటీ కండిషన్స్ అనమాట. సో ఎలిజిబిలిటీ కండిషన్కి అయితే నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను, ఈ వీడియోలో కూడా మీకు అయితే మెన్షన్ చేసేస్తాను అనమాట. ఓకేనా. ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసరికి సోల్జర్ జనరల్ డ్యూటీ అనమాట. ఫ్రెండ్స్ దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 17.5 years నుంచి 21 years. అండ్ దీనికి డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏ డేట్స్ మధ్యలో పుట్టుండాలంటే సో సోల్జర్ జీడీకి వచ్చేసరికి 01 October 2000 to 01 April 2004 వరకు కూడా సో మీరైతే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలన్నమాట. అండ్ ఈ డేట్స్లో కూడా పుట్టుండాలి, అంటే ఈ డేట్స్లో పుట్టున్నా పర్లేదు, ఈ డేట్స్ మధ్యలో కూడా పుట్టున్నా పర్లేదు అనమాట. అండ్ ఫ్రెండ్స్ సోల్జర్ జీడీకి వచ్చేసరికి హైట్ ఎంత ఉండాలంటే 166 అనమాట. సో నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది అంతా మెన్షన్ చేస్తారు. కాకపోతే ఫ్రెండ్స్ మీరైతే మినిమం 168 అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ చెస్ట్ వచ్చేసరికి 77 and 5 ఎక్స్పెన్షన్ అయితే ఖచ్చితంగా ఉండాలి గైస్. అండ్ ఫ్రెండ్స్ ఈ యొక్క సోల్జర్ జీడీకి వచ్చేసరికి మీరు మినిమం 10th class అయితే పాస్ అయ్యి ఉండాలి. సారీ మినిమం ఇక్కడ 10th class 10th అండ్ మెట్రిక్ పాస్ విత్ 45% మార్క్స్ ఇన్, అంటే ఫ్రెండ్స్ మీకు ఆల్ ఓవర్గా 45% ఉండాలన్నమాట. సో 10th classలోని అండ్ ఈచ్ సబ్జెక్ట్ అయితే 33% అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఓకేనా. సో అదైతే మెన్షన్ చేశారనమాట. అండ్ దాంతోపాటు ఫ్రెండ్స్ ఇక్కడ సోల్జర్ టెక్నికల్గా వచ్చేసరికి 17.5 years నుంచి 23 years వరకు కూడా ఎలిజిబుల్. అండ్ ఫ్రెండ్స్ దీనికి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 01 October 1998 to 01 April 2004. ఫ్రెండ్స్ దీనికి వచ్చేసరికి హైట్ సోల్జర్ టెక్నికల్కి 165 అనమాట. అండ్ దీనికి చెస్ట్ కూడా 77 with 5 ఎక్స్పెన్షన్ అయితే ఉండాలి. ఫ్రెండ్స్ యొక్క సోల్జర్ టెక్నికల్కి 10+2 ఇంటర్మీడియట్ అయితే ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి. ఎంపీసీ విత్ మొత్తం మినిమంగా 50% అయితే వచ్చి ఉండాలి. అండ్ ఈచ్ సబ్జెక్ట్లో 40% మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ అండ్ నర్సింగ్ అసిస్టెంట్ వెటనరీ. ఫ్రెండ్స్ దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 17.5 years నుంచి 21 years అనమాట. అండ్ దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 01 October 1998 నుంచి 01 April 2004 మధ్యలో పుట్టయితే ఉండాలి. అండ్ ఈ డేట్స్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. ఫ్రెండ్స్ దీనికి హైట్ వచ్చేసరికి 165 centimeters. అండ్ దీనికి ఏమేమి చదువుకుని ఉండే ఎడ్యుకేషన్కి వచ్చేసరికి 10+2 ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పాస్డ్ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ విత్ మినిమం 50% ఆఫ్ మార్క్స్ ఇన్, అంటే ఆల్ ఓవర్గా 50% మార్క్స్ ఉండాలి. అండ్ ఈచ్ సబ్జెక్ట్లోని 40% అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ ఇంకా దీంతోపాటు 10+2 ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పాస్ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అండ్ ఇంగ్లీష్ విత్ మినిమం 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ విత్ మినిమం 40. సేమ్ ఇదే ఫ్రెండ్స్ దీనికి కూడా బైపీసీ అయితే చేసి ఉండాలన్నమాట. సో దీనికి వచ్చేసరికి ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ సోల్జర్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ దీనికి కూడా 17.5 years నుంచి 21 years అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఈ యొక్క దానికి ఏజ్ లిమిట్ ఎంత అంటే సోల్జర్ క్లర్క్కి అండ్ సోల్జర్ స్టోర్ కీపర్ టెక్నికల్కి వచ్చేసరికి 01 October 1998 to 01 April 2004. అండ్ ఫ్రెండ్స్ దీనికి హైట్ వచ్చేసరికి 162 అనమాట. అండ్ వెయిట్ వచ్చేసరికి సో నేను మెన్షన్ చేస్తాను. అండ్ చెస్ట్ వచ్చేసరికి 77 ఉండాలి. అండ్ మినిమం 5 ఎక్స్పెన్షన్ అయితే ఉండాలన్నమాట. సారీ గైస్. అండ్ 5 ఎక్స్పెన్షన్ అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ దీనికి వచ్చేసరికి 10+2
టు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పాస్డ్ ఇన్ ఎనీ స్ట్రీమ్. ఫ్రెండ్స్ దీనికైతే సోల్జర్ క్లర్క్ అండ్ సోల్జర్ స్టోర్ కీపర్కి వచ్చేసరికి 10+2 ఇంటర్మీడియట్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అండ్ అంటే ఏ గ్రూప్ అయినా, అండ్ దాంతోపాటు ఇన్ ఎనీ స్ట్రీమ్ ఆర్ట్స్, కామర్స్ అండ్ సైన్స్ విత్ 60% మార్క్స్ ఇన్ అగ్రియన్స్. అండ్ ఫ్రెండ్స్ ఆర్ట్స్, కామర్స్, సైన్స్కి వచ్చేసరికి మీరు అయితే ఆల్ ఓవర్గా 60% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ ఈచ్ సబ్జెక్ట్కి వచ్చేసరికి మినిమం 50% అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ దాంతోపాటు ఇంగ్లీష్లో మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్ మ్యాథ్స్లోని మీకు ఖచ్చితంగా 50% అయితే వచ్చి ఉండాలని అయితే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు గైస్. ఓకేనా. అండ్ ఇంకేంటంటే సోల్జర్ ట్రేడ్స్మెన్. ఫ్రెండ్స్ ఈ యొక్క సోల్జర్ ట్రేడ్స్మెన్కి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 17.5 years నుంచి 21 years అనమాట. అండ్ ఫ్రెండ్స్ దీనికి డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏ డేట్స్లో పుట్టుండాలంటే 01 October 1998 to 01 April 2004. సో ఈ డేట్స్లో పుట్టుండాలి అండ్ ఈ డేట్స్ మధ్యలో పుట్టిన ఎలిజిబుల్ అనమాట. ఫ్రెండ్స్ ఈ యొక్క సోల్జర్ ట్రేడ్స్మెన్కి హైట్ వచ్చేసరికి 166 అంటారు. సో మీరు మినిమం 168 ఉంటే మీరైతే ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ దీనికి సోల్జర్ ట్రేడ్స్మెన్కి వచ్చేసరికి మీ యొక్క చెస్ట్ 76 ఉండాలన్నమాట. విత్ మినిమం 5 ఎక్స్పెన్షన్ అయితే ఖచ్చితంగా అవ్వ ఉండాలి. అండ్ ఫ్రెండ్స్ యొక్క సోల్జర్ ట్రేడ్స్మెన్కి వచ్చేసరికి 8th class పాస్ అయ్యినా సరిపోతుంది. అండ్ దాంతోపాటు 10th class కూడా పాస్ అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ దీనికైతే మీకు ఆల్ ఓవర్గా 33% అయితే ఉండాలన్నమాట. ఓకేనా గైస్. ఫ్రెండ్స్ సో అండ్ మీకు హైట్ గురించి చెప్తాను అన్నాను కదా. సో ఫ్రెండ్స్ మీ హైట్ తగ్గ వెయిట్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇగోండి ఇక్కడైతే మీ హైట్ తగ్గ వెయిట్ అయితే స్పెసిఫిక్గా అయితే మెన్షన్ చేశారనమాట ఒక చార్ట్ రూపంలోని. ఓకేనా గైస్. అండ్ దాంతోపాటు అండ్ ఇక్కడ టాటూస్ గురించి ఫ్రెండ్స్ నేనైతే వీటి గురించి సెపరేట్గా అయితే ఒక వీడియో అనేది చేయడం జరుగుతుందనమాట. ఫ్రెండ్స్ అంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి సో అదైతే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ పిఎఫ్టీకి వచ్చేసరికి 1.6 km రన్నింగ్ 5 minutes 30 secondsలో ఎవరైతే వేస్తారో ఫస్ట్ బోర్డ్ అనమాట వాళ్ళకి 60 marks యాడ్ అవుతాయి. అండ్ 5 minutes 31 seconds నుంచి 5 minutes 45 seconds లోపు ఎవరైతే వేస్తారో ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి Group 2 కేటగిరీ కింద వస్తారు. వాళ్ళకైతే 40 marks యాడ్ అయితే. అండ్ పుషప్స్ వచ్చేసరికి మినిమం 6 అయితే తీయాలి గైస్. అండ్ దీని గురించి నేను మళ్ళీ సెపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో ప్రతిదీ కూడా అండ్ 9 feet డిచ్ అయితే క్వాలిఫై అవ్వాలి అండ్ జిగ్ జాగ్ కూడా క్వాలిఫై అవ్వాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్ ఇవైతే ప్రతిదీ కూడా మెన్షన్ చేశారనమాట. అండ్ ఫ్రెండ్స్ ఈ యొక్క ర్యాలీకి సంబంధించి నేను ప్రతిదీ కూడా నేనైతే ఇంకా నుంచి ఈ యొక్క ర్యాలీ నుంచి ప్రతిదీ కూడా అప్డేట్ అయితే ఉంటాను గైస్. అండ్ ఫ్రెండ్స్ మీకైతే ఫుల్ అప్డేట్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కింద కామెంట్స్ అయితే పెట్టండి. మీకు మాక్సిమం రిప్లై అవ్వడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను గైస్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. జై హింద్.